ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ఇక ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. అయితే దీని ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ అల్పపీడనం ఏర్పడింది, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు? ఒకటి, నిన్న మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో అది మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి అది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం మీదుగా పయనించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉన్న సినాప్టిక్ కండిషన్స్, ముఖ్యంగా మాన్సూన్ ట్రఫ్ లేదా నైరుతి రుతుపవన ద్రోణి భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, డాల్టన్గంజ్, జార్సుగూడ నుంచి దక్షిణ ఆగ్నేయ దిశలో పయనించి అల్పపీడన ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది. మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు ఈశాన్య అరేబియా సముద్రం, కచ్ ప్రాంతం నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా, దక్షిణ గుజరాత్ మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. దీంతో పాటుగా తూర్పు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ఉపరితల ద్రోణి ఈ అల్పపీడనం మీదుగా అల్పపీడనం వరకు అనగా ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తుంది. ఈ 4 సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల నుంచి అత్యధిక ప్రాంతాలలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. వరకు ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటు అత్యధికంగా, ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పాలంటే అత్యంత భారీ వర్షపాతం ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. వీటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, పొట్టి శ్రీరాములు, నెల్లూరుతో పాటుగా నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటికి పెరిఫరల్ గా ఉన్న జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ మరియు తిరుపతితో పాటు అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురంలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటలు ఉంది. ఈ 5 రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం. ఇది అల్పపీడనం, అలాగే ఈ ఋతుపవనాల ద్రోణి, అంతేకాకుండా ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు, అలాగే భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడం, అలాగే భారీ వర్షాలు ఏ ప్రాంతాలు కురుస్తాయనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తున్న జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక
ఇటు ప్రకాశం, పల్నాడు, అంతేకాకుండా ఎన్టీఆర్, గుంటూరు డిస్టిక్లకు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళంతా కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఆ పక్కన ఉన్న ఏదైతే ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాతో పాటు ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, అంతేకాకుండా కర్నూలు, నంద్యాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక గుంటూరు జిల్లా అనేటువంటి మంగళగిరిలో 20 సెంటీమీటర్లు వర్షపాతం అనేది నమోదైంది. ఇదే తరహాలో వర్షపాతాలు అనేవి జిల్లాల్లో కురుస్తాయి. వీటిలన్నిటికీ కూడా రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్లు అనేవి జారీ చేశాం. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. 5 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్తూ ఉన్నారు. అలాగే తీరం వెంబడి గాలుల వేగం చూసుకున్నట్లయితే కనుక 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.